మీరు చాలా కేసులు చూసుండొచ్చు. చూసిన కేసులలో చాలా వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయినారా? పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయినారా? ఎక్కువ కేసులు. వాళ్ళు విడిపోయినరు, వీళ్ళు విడిపోయినరు. ఓన్లీ పెద్దలు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోకుంటున్నారా అంటే వాళ్ళు కూడా ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగానే ఆలోచిస్తున్నారండి. అంతే. మెయిన్ రీజన్ ఏంటంటే పెళ్లి అనేది ఒక పవిత్ర బంధంగా ఎవరు ఆలోచించట్లేదు. హ్మ్. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్. ఈ రెండోది ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తారు. అమ్మాయి సంపాదిస్తుంది, అబ్బాయి సంపాదిస్తారు. హ్మ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇద్దరికీ ఉంది. హ్మ్. ఎవరు వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే వీళ్ళే కలిసి ఉండాలా, ఇలాగే కట్టుబడి ఉండాలా, ఒక హస్బెండ్ మాట కట్టుబడి ఉండాలనేది భార్య ఆలోచించదు. భార్య చెప్పినట్టు గుడ్డిగా వినాలనేది భర్త ఆలోచించాడు. ఈ ఇండిపెండెన్స్ వల్ల కూడా వచ్చే డిస్టర్బెన్స్ వస్తుంటాయి. వాటికి ఏంటంటే ప్రధానంగా ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో పై భర్త నుంచి పిల్లలకు కరెక్ట్ చెప్పగలిగినప్పుడు ఈ ఇష్యూస్ తగ్గుతాయి. కానీ ఇప్పుడు అట్లా ఈ పిల్లలు కూడా వినే స్టేజ్లో లేరు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా ఆలోచిస్తున్నారు తప్ప ఒక పవిత్రమైన బంధంగా ఆలోచించట్లేదు. అది ఆలోచిస్తే ఈ ప్రాబ్లం మొదటిదాకా ఎర్లియర్ ఇట్లా ఆలోచించేవాళ్ళు కాబట్టి ఆ సమస్యలు ఎక్కువ రాలేదు. ఓకే. ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. అబ్బాయికి ఉంటుంది, అమ్మాయికి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా వరకు కూడా అమ్మాయిలు భరణం కోసమే, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భరణం కోసమే విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు అప్పీల్ చేసిన తర్వాత కూడా భరణం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు అనేది కూడా వింటున్నాం. నిజమేనా సార్ అది? భరణం కోసమే చేస్తారు అనేది అంత నేనైతే ఒప్పుకోను సార్. అట్లా కాదు. ఉమ్. అరే అన్ని రకాలుగా ఉంటారు. కాకపోతే అబ్బాయి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే కేసులు కూడా చాలా ఉన్నాయి. ఉమ్. మెంటల్ హరాస్మెంట్ చేసి ఫిజికల్ హరాస్ చేసే కేసులు కూడా చాలా ఉన్నాయి అమ్మాయిల్ని. ఉమ్. సిమిలర్గా కొంత పర్సంటేజ్ అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని హరాస్మెంట్ చేసే కేసులు ఉన్నాయి. ఓకే. అంటే ఏ విధంగా సార్ హరాస్మెంట్ అంటే? ఇప్పుడు ఎవరు అమ్మాయిలా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? అమ్మాయిలు. ఇప్పుడు అబ్బాయిలు కొందరు సాడిస్ట్ మెంటాలిటీ, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. ఈవెన్ దో ఆఫ్టర్ చిల్డ్రన్స్ అయిన తర్వాత కూడా మెంటల్గా ఆలోచించి వాళ్ళు ఇబ్బంది పెట్టే పద్ధతి ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లల్ని చదివించుకుంటూ మొత్తం చేసుకుంటుంది. వీళ్ళు కనీసం భరణం కట్టరు, ఏం కట్టరు. కట్టమంటే ఏదో పేరు మీద నాకు శాలరీ లేదు, సంపాదించట్లేదు. కొంతమంది ఇంటెన్షనల్ ఎట్లయితుందంటే వీళ్ళు వచ్చినాక కూడా జాబ్ మానేస్తారు. ఇలాంటి కేసులు వేసినా కూడా జాబ్ మానేస్తారు. ఏమంటే డ్యూ టు రకరకాల కేసులు వేసింది కాబట్టి నేను సంపాదించలేకపోతున్నాను, జాబ్ బీకేసారు, ఇలాంటి అలిగేషన్ పెట్టడం. అట్లా కొంత పర్సంటేజ్ ఉన్నారు. అది ఇంటెన్షనల్ చేస్తున్నవి కూడా ఉన్నాయి. సిమిలర్గా అమ్మాయి వాళ్ళు ఉన్నారు. అమ్మాయి వాళ్ళు కూడా ఏంటంటే ఒకసారి పెళ్ళైనాక పిల్లలు అయ్యాక పిల్లలు మాత్రం నా దగ్గర ఉండాలి, హస్బెండ్ మాత్రం నాకు వద్దు, దానికి కావాలంటే కాంప్రమైజ్ చేసుకుందాం, నేను డైవర్స్ కావాలంటే ఇస్తాను. కొంత పర్సంటేజ్ ఎట్లుంటే డైవర్స్ ఇవ్వను, ఏమి ఇవ్వను, అతను అట్లాగే ఉంటే నేను ఇట్లాగే ఉంటాను, డైవర్స్ మాత్రం ఇవ్వాలని కొట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ ప్రతి అమ్మాయి మెయింటెనెన్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది, అడుగుతుంది. ఎందుకంటే పిల్లలు తన పోషణ కోసం కావాలి కాబట్టి. ఈవెన్ తో తను జాబ్ చేస్తున్నా పిల్లల పోషణ అర్థం ఇవ్వాల్సిన బాధ్యత హస్బెండ్కి ఉంటుంది కాబట్టి దానికోసం మెయింటెనెన్స్ చేస్తాడు. ఇద్దరి బాధ్యత కాబట్టి పిల్లల్ని పోషించడం. ఓకే. సో భరణం కోసం పట్టుబడే భార్యలు ఉన్నారంటారా సార్? మీరు చూసారా? భరణం కోసం పట్టుబడతారు. ఇట్ ఈస్ ది రైట్ కదా. రైట్. చట్ట ప్రకారం వాళ్ళ హక్కే. అంటే అది అబ్బాయి విడిపోవాలనుకున్నప్పుడు, అబ్బాయి విడిపోకపోయినా సరే, ఈవెన్ దో ఇద్దరు సపరేట్ అయినప్పుడు భరణం మెయింటెనెన్స్ కోరే రైట్ అమ్మాయికి ఉంటుంది కదా, భార్యకు ఉంటుంది కదా. సిమిలర్గా వాళ్ళ పిల్లలు ఉంటారు అనుకో, పిల్లల మెయింటెనెన్స్ కూడా వాళ్ళని మెయింటైన్ చేయాల్సింది ఇద్దరికి బాధ్యత ఉంటుంది కదా. అప్పుడు తండ్రికి ఎలాగో బాధ్యత ఉంటుంది, ఆయన నేచురల్ గార్డియన్ కాబట్టి అతను కూడా పే చేయాలి. కొన్నిసార్లు భార్య బాగా రిచ్ ఉంది, ఉన్నతమైన కుటుంబంలో ఉంది, బాగా కట్టం ఇచ్చింది, గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారంటే న్యాయస్థానాలు ముఖ్యంగా న్యాయమూర్తులు ఏ విధంగా తీర్పిస్తారు సార్? చట్ట పరిధిలో ఎంతవరకు చేయగలుగుతారు అదే చేస్తారు తప్ప, అంటే నీకెందుకమ్మా భరణం ఉన్నాయిగా డబ్బులు అనే విధంగా అట్లా న్యాయమూర్తికి తెలియదు కదా వాళ్ళకి ఎంత ఉందో ఏముందో అనేది. న్యాయమూర్తి కూడా తెలియదు. ఏ న్యాయమూర్తి అయినా సరే వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించరు. ఎంతసేపు చట్ట పరిధిలో ఎంతవరకు సమంజసం, చట్ట ప్రకారం ఏమి ఇవ్వగలుగుతాం, మెయింటెనెన్స్ ఏమి ఇవ్వగలుగుతాం, ఇంకోటి ఏం చేయగలుగుతాం, సాక్ష్యాలను బట్టి డిసైడ్ చేస్తారే తప్ప వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను బట్టి ఏమి డిసైడ్ చేయరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి డిసైడ్ చేయరు. మోరోవర్ బాగా ఆస్తులు ఉన్న పిల్లలు తక్కువ ఉన్న వాళ్ళు కోరుకునే తక్కువ. ఈవెన్ కోరుకున్నా కూడా ఏంటంటే వాళ్ళు డైవర్స్ కావాలంటారు తప్ప మెయింటెనెన్స్ మీద ఆలోచించే వాళ్ళు తక్కువ. భరణం అడగరు. ఉన్నతమైన కుటుంబం వాళ్ళు భరణమే అడగరు ఎక్కువ. చాలా వరకు డైవర్స్ కనుక ప్రయారిటీ ఇస్తారు. ఓకే. విడిపోయిందే బెస్ట్ అనుకో, విడిపోవడానికి ఆలోచిస్తే నా అమ్మాయికి డైవర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతున్న టైప్లో ఉంటారు. మనం చూసాం పెద్ద పెద్ద కుటుంబాల్లో విడాకులు చాలా వరకు కూడా చూస్తాం సార్. ముఖ్యంగా ఉదాహరణకి చిరంజీవి గారి చిన్న కూతురు డైవర్స్ అయింది ఫస్ట్ పెళ్లి చేసుకున్న అబ్బాయితో. ఆ కేసు మీరు దగ్గరగా చూడకపోయినా కూడా మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది ఆ కేసులో ఏం జరిగింది అనేది.
అంటే మనం వాంటెడ్లీ అది సబ్జెక్ట్ తీసుకురాకపోయినా కూడా అక్కడ ఏమైతే సార్ మీరు చెప్పే దాంట్లో ఇద్దరు కూడా ఉన్నత కుటుంబాలే కదా. ఓకే, అంటే అబ్బాయి నార్మల్ అనుకుంటా కదా సార్, అబ్బాయి శ్రీజ భర్త చనిపోయింది కూడా, భరత్ అనుకుంటా చనిపోయింది, నార్మల్ గానే ఉండు, నార్మల్ అబ్బాయి. డైవర్ తీసుకుని వాళ్ళు ఏమైనా డిమాండ్ చేయలేదు కదా. అలాంటప్పుడు డిమాండ్ చేయరు వాళ్ళు, డిమాండ్ చేయరు. వాళ్ళు డిమాండ్ చేసేది అతను డైవర్స్ ఇవ్వని అన్నాడు, వీళ్ళు కావాలన్నారు. ఓకే, ఒక స్టేజ్ అదే కదా ఉంటే ఫైనల్ గా వీళ్ళన్న దానికి అతను. సో ఆయన ఈయన అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయట కాంప్రమైజ్ చేయడం, ఎక్కడో కాంప్రమైజ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ వాళ్ళు ఏం టర్మ్స్ మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ ఏదో టర్మ్స్ మాట్లాడుకుని ఓకే డైవర్ తీసుకున్నారు. ఇలాంటి కేసెస్ లో కూడా అబ్బాయికి ఉల్టిచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా సార్ డబ్బులు? ఇద్దరు పార్టీస్ ఇంట్రెస్ట్ బట్టి సార్, ఇంట్రెస్ట్ బట్టి ఇలా ఇవ్వాలని లేదు, ఇలా ఇవ్వకూడదని లేదు. అయితే జనరల్ గా మెయింటెనెన్స్ అనేది అమ్మాయికి రైట్ ఉంది కాబట్టి ఆమె అడుగుతుంది. రైట్. ఎక్కడైతే తను వెళ్ళిపోతుంది అనుకో, ఒక లేడీ అమ్మాయి తను మ్యారేజ్ అయిన తర్వాత ఈవెన్ డైవర్ తీసుకున్నా సరే టిల్ నెక్స్ట్ మ్యారేజ్ వరకు ఆమె భరణం తీసుకునే రైట్ ఆమెకు ఉంటుంది, మెయింటెనెన్స్ తీసుకునే రైట్ ఉంటుంది మళ్ళీ మ్యారేజ్ చేసుకునే వరకు. ఒకవేళ మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే ఇంకా రాదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, రాదు ఇంకా భరణం రాదు. రైట్. పిల్లలకు కూడా వాళ్ళు 18 years మెజార్టీ వచ్చే వరకు, బట్ ఈవెన్ ఆర్ లేదంటే వాళ్ళు సెటిల్ అయ్యే వరకు అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఒక కేసులో ఒక ఆయన, నేను 18 years అయింది ఇవ్వాల్సిన అవసరం లేదంటే కోర్టు 25 years వచ్చే వరకు వాళ్ళకి ఇవ్వండి, ఆర్ అదర్వైజ్ 25 years వరకు ఇమ్మన్నారు. రైట్. అతను లేదా అతను మ్యారేజ్ అయ్యే వరకు అన్నాను. రైట్. మీరు కూడా 2 సార్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసినారు. అవునండి. ఆ తర్వాత మీరు స్టేట్ లెవెల్లో కూడా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు పనిచేసినారు. అవును. ఆ తర్వాత 3వసారి బార్ అసోసియేషన్ కి మీరు పోటీ చేయలేదండి. ఎందుకు పోటీ చేయలేదు సార్? రీజన్ ఏంటంటే చేయమని అడిగారు, బట్ నేను చేయలేదు. కారణం ఏంటంటే నాకు ప్రాక్టీస్ ఉంది. నేను 2 సంవత్సరాలు పనిచేశాను బార్ అసోసియేషన్ కోసం. ఏదైతే బార్ అసోసియేషన్ చేసేటప్పటికి మెయిన్ ప్రధానంగా నేను రావడానికి చాలా మంది రిక్వెస్ట్ చేస్తేనే నేను ఆలోచించిన దాని గురించి. వర్క్ చేయగలుగుతావు చూడు, కోర్టుకు ఒక బిల్డింగ్ లేదు, 2 బిల్డింగ్లు ఏమైతే తెలియట్లేదు, ఇది కీసర్ షిఫ్టింగ్ అంటారు, మీరు వస్తే బాగుంటుందని చాలా మంది చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆలోచించి మళ్ళీ నేను రావడం జరిగింది. వచ్చిన 2 years నేను 2 సంవత్సరాలు చేశాను. ఫస్ట్ సంవత్సరం చేశాను, 2వ సంవత్సరం మళ్ళీ చేయమని మళ్ళీ చేశాను. 3వ సారి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నాకుండే ప్రాక్టీస్ హెవీగా ఉంది. 2 సంవత్సరాల ప్రాక్టీస్ పక్కన పెట్టి ఆ కోర్టుల కోసం తిరిగాను. ప్రధానంగా 5 ఎకరాల ల్యాండ్ అలాట్ చేయించాను డైట్ ల్యాండ్లో, డైట్లో నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు కోసం. దాని తర్వాత దాంట్లో ఒక బిల్డింగ్ కోసం ప్లాన్ చేయాలని ఆర్ఎన్బి చుట్టూ తిరగడం, గవర్నమెంట్ చుట్టూ తిరగడం, హైకోర్టు చుట్టూ తిరగడం, బిల్డింగ్ ప్లాన్ చేయించడం, ఒక డిపిఆర్ చేయించడం 90 కోట్లకి. తర్వాత దాన్ని ఆమోదించమని హైకోర్టు చుట్టూ తిరగడం, ఆమోదించగానే గవర్నమెంట్ చుట్టూ తిరగడం, గవర్నమెంట్ చుట్టూ తిరిగి దానికి సపోర్ట్ అన్నిటికీ మైనపల్లి హనుమంతరావు గారు సపోర్ట్ తీసుకోవడం, ఆయన కొంచెం సపోర్ట్ చేయడం, దాంతో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వచ్చేది. ఫైనాన్షియల్ 90 కోట్లు శాంక్షన్ డిస్ట్రిక్ట్ కోర్టుకి. అది అయిన తర్వాత మళ్ళీ ఆర్ఎన్బి చుట్టూ తిరిగి టెండర్ పిలిపియడం, టెండర్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేపియడం, దాంట్లో చెట్లు కొట్టేయడం, టీ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళ చుట్టూ తిరిగి తొందరగా అయ్యేటట్టు చేయడం, ఇవన్నీ చేసి టోటల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయించాం. స్టార్ట్ చేసిన తర్వాత ఆ వర్క్ ఇప్పుడు స్పీడ్గా నడుస్తుంది, మీరు కూడా చూశారు. అక్కడ బిల్డింగ్ స్పీడ్గా వర్క్ నడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, సెల్లార్ కూడా అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ అవుతుంది. ఇంకా 3 floors అయినాయి అంటే బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా వర్క్ చేసినాను. 3వ సంవత్సరం వచ్చే వరకు ఇంకా చేయడానికి ఏముంది, మేజర్ వర్క్ ఉన్నప్పుడు నేను నిలబడ్డాను. ఎవరు వచ్చినా చేయగలుగుతారులే, పర్లేదు, నాకు నా పర్సనల్ వర్క్ అంతా పక్కన పెట్టి చేయాల్సి వచ్చిందని చెప్పి. కానీ ముచ్చటగా 3వసారి కూడా గెలిస్తే అదొక హ్యాట్రిక్ అవుతుంది కదా సార్? హ్యాట్రిక్ రికార్డుల కోసం నేను రాలేదు సార్. అక్కడ సర్వీస్ ఎప్పుడైతే అడ్వకేట్కి నీడీ ఉంది, ఇక్కడ లోకల్ ఉండే జూనియర్ పిల్లలు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వీళ్ళు ఎక్కడో మేడ్చల్ కోర్టు పోయినా లేకపోతే ఇంకొకటి ఎక్కడో తీసుకొని కీసర్లో పెట్టినా ఇబ్బంది పడతారు. ఆడపడుచులు కానీ ఆడపిల్లలు కానీ ఇబ్బంది పడతారు. దూరం పోవద్దు, ఆ ఇబ్బంది పడవద్దు. వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఒకసారి వచ్చిందనుకో ఎప్పటికి ఇబ్బంది పడకుండా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను సర్వీస్ చేసిన, అంతే తప్ప ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ ఎంజాయ్ చేయాలని ఆలోచన నాకు లేదు. 2 సార్లు చేసిన, 3వ సారి చేయాలి. మొన్న కూడా అడిగారు 24-25 చేయమని, అడిగితే 25 అడిగితే నేను చేయలేదు. నేను ఒకటే చెప్పాను, ఈడ కాదు ఇక్కడ చేసిన నెక్స్ట్ బార్ కౌన్సిల్కి చేద్దాం అని ఆలోచన అందరికి చెప్పడం జరిగింది. రైట్. సో ఇప్పుడు బార్ కౌన్సిల్కి మీరు పోటీ చేస్తున్నారు. సో బార్ కౌన్సిల్ పోటీ చేసి మెంబర్ అయ్యి అడ్వకేట్స్ వెల్ఫేర్కి పనిచేయాలనుకుంటున్నారు. దానికి ప్రధానంగా ఏంటంటే నేను 2 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్కి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. రైట్. అది చేసిన సందర్భంగా నేను స్టేట్ ఉండే అన్ని డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ని యాక్టివ్ చేయడం జరిగింది. ఏ బాయ్కట్ జరిగినా అందరితో మాట్లాడి డిసైడ్ చేయడం, ఎక్కడ ఏందున్నా కూడా డిస్కస్ చేయడం. నాతో పాటు ప్రెసిడెంట్ గారు కిరణ్ ఉండే,
ఇద్దరు కలిసి మంచిగా చేయడం జరిగింది, యాక్టివ్ చేయడం జరిగింది. ఢిల్లీలో కూడా ఒక మీటింగ్ అరేంజ్, ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తే దానికి ప్రధానమంత్రి మోడీ గారు రావడం జరిగింది, అమిత్ షా గారు రావడం జరిగింది, వాళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చి సిజేఐ గారు కూడా వచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ప్రొటెక్షన్ యాక్ట్ ఇట్లాంటి అడ్వకేట్స్ కావాలని అక్కడ కూడా మాట్లాడడం, బయట వచ్చి డిమాండ్ చేయడం అట్లాంటివి జరిగింది. అక్కడ కూడా యూనిట్గా మేము స్టేట్లో ఉండి అందరూ కలిసి తిరగడం జరిగింది. దీంట్లో భాగంగానే దీని తర్వాత కొత్తగా ఎలక్షన్స్ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఫెడరేషన్ తరఫున మా డిమాండ్స్ ఉన్నాయి. అడ్వకేట్గా ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు చేయాలని, హెల్త్ ఇన్సూరెన్సు, అట్లాగే జూనియర్ పిల్లలకి 5,000 స్టైఫండ్ ఇవ్వాలని, తర్వాత ఇంకొకటి ఇల్లు లేని వాళ్ళకి, రెంట్కుండే వాళ్ళకి, బిలో పావర్టీ లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని, ఇలాంటి డిమాండ్స్ పెట్టి అన్ని పొలిటికల్ పార్టీలకు ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా కిషన్ రెడ్డి గారికి 2 గంటల పైన వెయిట్ చేసి ఇచ్చినాం. ఆయన తీసుకున్నాడు. 3 ఇష్యూస్ మా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉండే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు ఒక అర్ధగంట టైం వెచ్చించి మా సమస్యలను విని, ఒక్కొక్క ఇష్యూ విని, ఇవన్నీ కూడా జెన్యూన్ బ్రదర్ డెఫినెట్లీ ఇలా పెట్టిస్తానన్నారు. దాంట్లో పెట్టించారు. ఓకే. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో సీరియల్ నెంబర్ 26 కింద మా అడ్వకేట్ ఇష్యూస్ అని ఉన్నాయి. ఓకే. అది పెట్టించడం యొక్క బాధ్యత చేయించగలిగింది నేనే ముందు నిలబడి చేయించాను మా ప్రెసిడెంట్ గారితో పాటు కలిసి. సో అది ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ బార్ కౌన్సిల్కి వద్దామనే ఒక ఆలోచన నాకు, తిరిగి చేయిద్దాం గవర్నమెంట్ చుట్టని. ఓకే. సో బార్ కౌన్సిల్ మెంబర్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీ సర్వీస్ చేయాలనే మోటో ఒకటి ఉంది, కానీ ఖర్చుతో కూడిన పని కదా. అంత ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదండి. అడ్వకేట్స్ అంతా దిగజారిపోయే స్టేజ్లో ఎవరు లేరు, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఒకటే ప్రతి ఎక్కడైనా సరే మనం మంచిగా సర్వీస్ చేస్తాం అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. రైట్. మీరు ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రిక్ట్లో చేసినారు, స్టేట్ లెవెల్లో కూడా చేశాను. నేను పర్టికులర్గా బార్ నుంచి పోవడానికి నేను చేయాలనుకో పర్సనల్గా ఎవరు వచ్చిన రాకుండా చేయాలనుకున్న 3 ఇష్యూస్. ఫస్ట్ ఒకటి ఏంటంటే హెల్త్ కార్డ్స్ ఏదైతుందో 5 lakhs చేయించాలి. అది గవర్నమెంట్ చేయాలంటే గవర్నమెంట్ చుట్టూ తిరిగి చేయించాలని, ఎవరు వచ్చిన రాక ఒక్కని తిరిగానే చేయించగలను. రెండోది పిల్లలకు స్టైఫండ్ 5,000 జూనియర్స్ ఎన్రోల్ అయినప్పుడు వాళ్ళకి ఎవరు పెద్ద శాలరీ వచ్చేదే ఉండదు. ఏపీలో ఆల్రెడీ ఇస్తారు 5,000 లాగా, మిగతా స్టేట్లో అంతా ఇస్తున్నారు, ఇక్కడ లేదు. అది రేవంత్ రెడ్డి గారు జెన్యూన్ అన్నారు, అది కూడా తిరిగి చేయించాలని, జూనియర్ పిల్లలకంతా ఉపయోగపడాలని. మూడోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్. ఒక వ్యక్తి ఎవరైనా ఏదైనా జరిగితే, ఏదైనా చనిపోయిన అడ్వకేట్ ఏదైనా జరిగింది అనుకో 10 లక్షలు ఇస్తున్నారు బార్ కౌన్సిల్ నుంచి. 10కి గవర్నమెంట్ కూడా 10 ఇవ్వాలి. అన్ని స్టేట్లలో అట్లా ఇస్తారు, మన దగ్గర లేదు అది. ఈ ఇష్యూస్ అయితే గవర్నమెంట్ చుట్టూ తిరిగి చేయించాలనేది ఒక ఆలోచన. మిగతా విషయాలు ఏదో బార్ కౌన్సిల్ ఏదైతే బార్ కౌన్సిల్లో చేయాల్సిన ఉంటాయో అందరు సభ్యులతో కలిసి చేయాల్సిన వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి కూడా పనిచేయాలనేది నా ఆలోచన. రైట్. సో మీరు బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? చైర్మన్ కావాలి బార్ కౌన్సిల్ కి, వైస్ చైర్మన్, అట్లాంటి ఆలోచనలు ఏం లేవు సార్. మెంబర్ అయితే చైర్మన్ కావాలి, ఇంకోటి కావాలని లేదు. ఓన్లీ ఐ హ్యావ్ టు జస్ట్ సర్వీస్ చేయాలి అందరు మెంబర్స్కి. నా సర్వీస్ ఎవరు గుర్తుపెట్టుకోవాలని నేను సర్వీస్ చేస్తాను. సార్ బార్ అసోసియేషన్కి బార్ కౌన్సిల్కి తేడా అంటే ఏంటి సార్? బార్ అసోసియేషన్ అనేది ఎక్కడైతే కోర్టులు ఉంటాయో, ఏడ కోర్టు ఉన్నా సరే ఆ కోర్టు దగ్గర అడ్వకేట్స్ దగ్గర పెట్టుకొని ఒక అసోసియేషన్, ఓకే, దాన్ని బార్ అసోసియేషన్ అంటాం. రైట్. ఇలాగా ప్రతి కోర్టు దగ్గర ఉంటాయి. జిల్లా పరిధిలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఉంటుంది, అలాగే హైకోర్టు అయితే హైకోర్టు బార్ అసోసియేషన్ ఉంటుంది. అది బార్ అసోసియేషన్. బార్ కౌన్సిల్ అనేది స్టేట్ అంతా ఒకటే ఉంటుంది, అది గవర్నమెంట్ స్టాట్యూటరీ బాడీ, బార్ కౌన్సిల్ బాడీ అనేది. తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు. దాంట్లో ఏంటంటే ఏదైనా సరే ఈ అడ్వకేట్స్ చేయాల్సిన ఎన్రోల్మెంట్, ఎవరైతే LLB కంప్లీట్ చేసి వస్తారో వచ్చిన పిల్లలందరికీ వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళని ఓత్ తీసుకొని ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. దాంతో ఏంటంటే ఆ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి కోర్టులో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఈ 25 మంది ఎవరైతే ఇందాక బార్ కౌన్సిల్ మెంబర్ని అందరూ స్టేట్ వైజ్గా ఎన్నుకుంటారో, ఆ ఎన్నుకున్న 25 మందిలో వాళ్ళు ఒక ప్రెసిడెంట్ని, ఒక చైర్మన్ని, ఒక వైస్ చైర్మన్ని ఎన్నుకుంటారు. అలాగే మిగతా మెంబర్స్లో ఒక వెల్ఫేర్ కమిటీ, ఒక డిసిప్లినరీ కమిటీ, ఇలాంటి కమిటీస్ కూడా వేసుకుంటారు మిగతా మెంబర్స్తో. వాళ్ళు ఏంటంటే ఏదైనా మిస్కండక్ట్ ఉంటే అడ్వకేట్స్లో చేయడానికి డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, వెల్ఫేర్ మెజర్స్ అని చూసుకోవడానికి వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. ఇలాగ వాళ్ళు వివిధ కమిటీలో పనిచేస్తుంటారు. అది బార్ కౌన్సిల్ చేసే డ్యూటీ. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇష్యూ చేయడం, ID కార్డ్స్ ఇవ్వడం, వీళ్ళు వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ చూడడం, ఏదైనా అడ్వకేట్కి ఫైనాన్షియల్ డిఫికల్టీ ఉంటే వాళ్ళకి లోన్లు ఇవ్వడం, లైబ్రరీ పెట్టుకోవడానికి. ప్రతి అడ్వకేట్కి బుక్స్ అవసరం ఒకప్పుడు, ఇప్పుడైతే బుక్స్ లేకున్నా అంత ఆన్లైన్ అందుబాటులో ఉంటుంది, అంత సాఫ్ట్వేర్ కూడా ఆన్లైన్లో వస్తున్నాయి.
బట్ లోన్లు అప్ టు 1 lakh వరకు పెంచారు మన కొత్తగా. 1 lakh వరకు లోన్ ఇచ్చేటట్టు, ఇలాంటి బుక్స్ వాటి కోసం ఇచ్చేటట్టు, ఫైనాన్షియల్ డిగ్రీ 1 lakh వరకు ఇచ్చేటట్టు, ఇలాంటి ఫెసిలిటీస్ కొన్ని కల్పిస్తారు. వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ కోసం వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరైనా రిటైర్డ్ అవుతే 5 lakhs, ఇప్పుడేదో 5 lakhs ఇస్తున్నారు. యాక్చువల్గా మనిషి చనిపోతే 10 lakhs ఇస్తారు వెల్ఫేర్ అమౌంట్. ఈ విధంగా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద వెల్ఫేర్ యాక్టివిటీ చూసేదే బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేటే చూస్తారు. ఇక్కడ చూసేదంటే అడ్వకేట్కి బార్ అనిపించే రిలేషన్ అంటే న్యాయమూర్తులకు వీళ్ళ మధ్యన ఇష్యూ, లేదా బయట ఇంకెవరిదైనా ఇష్యూ, ఈ అడ్వకేట్తో విత్ ఇన్ ది కోర్టు పరిధిలో ఏ ఇష్యూస్ వచ్చినా బార్ కౌన్సిల్ చూస్తుంది. వాళ్ళ యొక్క డెవలప్మెంట్, బార్ కౌన్సిల్ యొక్క డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, కోర్టుల కోసం వాటి కోసం నేను తిరిగాను చేశాను. ఇట్లా ఎందుకు చేస్తాం, మనం ఎందుకు తిరుగుతాం, మనం ఎందుకు చేస్తామంటే అక్కడ కోర్టు కావాలని ఎవరు తిరగకపోతే ఏది రాదు. ఎక్కడున్నాయి అక్కడ గవర్నమెంట్ దగ్గర కూడా మనకు తెలుసు, 4 సార్లు తిరుగుతున్నా కానీ కొన్ని పనులు అవుతాయి. లేకపోతే ఏంటంటే ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. ఒకటి ఎక్కువ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్నా ఈ పని ముందు చేస్తారు కదా, ఆ విధంగా మనం ఫాలోఅప్ చేసి మన వరకు మనం చేయించుకోవడం. ఆ బార్కి ఏం కావాలా, ఏం అవసరం, బార్కి ఒక బార్ అవసరం ఉంటుంది. ఆ సమయంలో సభ్యులకు ఏం ఫెసిలిటీ కల్పించగలగాల, ఏం చేయగలుగుతాం, సిస్టమ్స్ పెట్టి కొత్త లైబ్రరీని డెవలప్ చేయడమా, లేకపోతే ఇంకో డెవలప్ చేయడమా, ఏదైనా క్రీడా ప్రాంగణం ఎంతో చూసుకోవడమా, ఇట్లాంటివి ఏమన్నా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం 15 August కానీ 26 January ఇట్లాంటి సందర్భం, ఏదైనా జడ్జెస్ పోతే వాళ్ళ పేరోలు ఇచ్చి పంపించడం. ఎందుకంటే మంచి ఇద్దరి మధ్యన బారు బెంచ్ రిలేషన్ బాగుండాలి కాబట్టి ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు చేయవలసిన పనులు చేయాలనుకుంటున్నారు. నేను బార్ కౌన్సిల్ పోయి బార్ కౌన్సిల్ చేయాల్సిన పనులు చేస్తాను. బార్ కౌన్సిల్ నుంచి ఆల్రెడీ చేసినాం. రెండింటి డిఫరెన్స్ అడిగారు కాబట్టి చెప్పాను. రైట్. మొత్తానికి బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత మీరు చేయాలనుకున్న పనులు ఒక మేనిఫెస్టో రెడీగా ఉంది. మీరు ఏమేమి చేయాలనుకున్నారు? నేను ఏం చెప్తున్నానో అదే చేస్తాను. రైట్. చేసే చెప్తాను, చెయ్యని చెప్పను. ఓకే, చెప్పాను కదా 3 issues నేను చేయాలనుకుంటున్నాను. మిగతా విషయాలని అందరు మెంబర్స్తో కలిపి చేయాలంటే వాళ్ళందరితో కలిపి చేస్తాం. దాంట్లో ఏమున్నా సరే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ కోసం నేను పనిచేస్తాను ఎక్కడున్నా. ముఖ్యంగా మీ అడ్వకేట్ల మద్దతు ఏ విధంగా ఉందో మీకు? ఒకవేళ కౌన్సిల్లో మీరు మెంబర్ కావాలనుకుంటున్నారు, పోటీకి మీ తోటి అడ్వకేట్లు కానీ రాష్ట్ర స్థాయి అడ్వకేట్లు ఏమంటున్నారు? నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. నేను ఎందుకంటే మల్కాజ్గిరిలో వర్క్ చేశాను, డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేశాను. ఇక్కడ ఎట్లాగా పనిచేశాను అనేది చూస్తున్నారు. కొత్తగా బిల్డింగ్ ప్రాబ్లం ఉంటే ఆ బిల్డింగ్ షిఫ్టింగ్ అంటే కోర్టు జడ్జిలు పోయి చూడలేరు, మనమే వెళ్ళి చూడాలి కొత్త బిల్డింగ్. సో టీఎస్ఐసి వాళ్ళ బిల్డింగ్ ఖాళీగా ఉంటే అది ఎంతమంది మా ప్రెసిడెంట్ కూడా ట్రై చేశారు, చాలామంది అవ్వలేదు. నేను కూడా ఒక స్టేజ్లో ట్రై చేస్తే కాదనుకుని మళ్ళీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ గారి సహకారంతో అప్పుడు గవర్నమెంట్తో చేసి ఆ బిల్డింగ్ కుషాగఢ్లో డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. ఆ బిల్డింగ్ అందరికీ సౌకర్యవంతంగా ఉంది. ఇలాగా ఇష్యూస్ నేను చాలా చేశాను. మా అడ్వకేట్ మల్కాజ్గిరి వాళ్ళకి తెలుసు నేను ఎంత వర్క్ కాలిగ్గా ఉంటానో, ఎంత పని చేశాను. సిమిలర్గా ఇక్కడ చేస్తున్నప్పుడు సివిల్ కోర్టులో కానీ, రంగారెడ్డిలో కానీ, రంగారెడ్డి కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ, ఈవెన్ సికింద్రాబాద్గా నాంపల్లి కానీ మనం చేసే సర్వీస్ ఏంటో వచ్చిపోతుంటారో వాళ్ళకు కూడా తెలుస్తుంది. చాలామందికి అవగాహన ఉంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా కూడా ఇలాంటి సర్వీస్ చేసే వాళ్ళు వస్తే బాగుంటుందన్న డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం అని చెప్పి నాకు సపోర్ట్గా మద్దతుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బార్ కౌన్సిల్లో మెంబర్ కావాలి అంటే రాజకీయాలతో ఏమైనా సంబంధాలు ఉండాలా? అధికార పార్టీ అండదండ ఉండాలంటారా? దీంట్లో రాజకీయాలు ఉన్నాయండి, పొలిటికల్ ఉండవు. పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పొలిటికల్ వాళ్ళ సపోర్ట్ ఉండాలి కంపల్సరీ, రూలింగ్ పార్టీ అని కంపల్సరీ ఏం కాదు, ఏం అట్లా అవసరం లేదు. అట్లంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ అనుకుంటే మొన్నటిదాకా ఇప్పుడున్న చైర్మన్ గారు బీజేపీ కదా, అట్లా ఒక పర్టికులర్గా అంటే పార్టీ అనేది మన పర్సనల్, అది పర్సనల్గా ఏ పార్టీలు అయినా వాళ్ళు తిరగవచ్చు, కానీ పాలిటిక్స్ ప్రకారంగా గెలుస్తారని నేను అనుకోవట్లేదు. అట్లాంటివి ఉండవు. రైట్. ఈవెన్ దో అయినా సరే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీలో కొంత లీగల్ వీళ్ళు ఉంటుంది, వాళ్ళ యొక్క కౌన్సిల్ ఉంటుంది కదా, లీగల్ కమిటీ ఉంటుంది కదా, ఆ లీగల్ కమిటీ వాళ్ళు మేబీ చెప్తుండొచ్చు కొంతమందికి మన వాళ్ళు పనులు వేయమని. చెప్పినా కూడా వేసామని ఇష్టం, అది వేసే వ్యక్తి ఇష్టం ఉంటుంది తప్ప వాళ్ళు చెప్పిందే పక్క చేస్తారని నేను చెప్పలేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.